ఒక లిరిక్ ఎడిటర్గా, ఒక మ్యూజిక్ అడ్వైజర్గా మారి మరి విషయ నిపుణులతో వారు కూర్చొని తెలంగాణ నేల తల్లి యొక్క శక్తిని, తెలంగాణ తల్లి యొక్క భక్తిని ప్రతిధ్వనించేలా పాట రూపొందించిన సంగతి మనకు తెలుసు. ఆ పాట సమయంలో మనమంతా క్రమశిక్షణతో నిలబడి ఉండాల్సిందిగా కోరుతూ, రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు తెలంగాణ శిల్పుల విలువ తెలిపి, దాతల అధ్యాత్మ విధులు వాగ్ధనులు మునులు నీదు యశమును బెంచిరి నిజము తల్లి, జ్ఞాన సుమవల్లి ఓ తెలంగాణ తల్లి, వందనమ్ము గొనుము సౌభాగ్యవల్లి. టీవీతో వెలుగొందు పివి నృసింహుని జనికి తెలంగాణ వినుతభూష, ఆస్థాన కవి అయిన దాశరథి, ఇక్కడే దగ్గరలో ఉండే గార్ల దాశరథి, పివి నరసింహారావు లాంటి మహనీయులకు ఈ గడ్డతో ఉన్న అనుబంధాన్ని మనం తలుచుకుంటూ, మరి ఒక జయశంకర్ సార్, ఒక గద్దరన్న ప్రజా యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న పెద్దలు వారు, అందశ్రీ ఇలాంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణగా నిలపాలి అంటే అది కేవలం ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి ఇండివిజువల్ యొక్క కృషి వల్ల, జ్ఞానం వల్ల, సహృదయం వల్ల, విశాల హృదయంతో స్పందించటం వల్ల, తమ డ్యూటీ తాము ఒక డెడికేషన్తో చేయటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆనరబుల్ సీఎం ఎప్పుడూ చెప్తుంటారు, సంకల్పం గట్టిగా ఉంటే విజయం వరిస్తుంది, భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు అని. అలాంటి దృఢ సంకల్పంతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ఇంత అద్భుతమైన రంగుల పూలదోటగా ఉన్న ఈ సభలో ఎందరో మన తెలంగాణ ప్రగతి కోసం కష్టపడుతున్న కర్షకులు, కార్మికులు, యువతీ యువకులు, విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, హనుమకొండ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన, ఎన్నో ప్రభుత్వ విభాగాలు అన్నిటి పక్షాన, ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే వివిధ మున్సిపాలిటీల పెద్దలు, వివిధ గ్రామ పంచాయతీల పెద్దలు, అందరూ ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజాప్రతినిధుల మార్గదర్శనంలో ప్రజల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఎందరో, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆడియో మిత్రులు ఇప్పుడు మంచి పాట ప్లే చేస్తారు. ప్లీజ్ ప్లే ఏ సాంగ్. నిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవరి పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచెడ రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. రెబసి గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే, నగాదారిలో ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే, నగాదారిలో ఆ బలిదానాలను చూడగా అల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణ.
రిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. మన నీళ్ళు మనకొచ్చిన దారిలో బతుకమ్మని మోసిన ఏ నగదారిలో, మన నిధులు మనకొచ్చిన దారిలో బంగారు బోనమెత్తే నగదారిలో, 4 కోట్ల గుండెలు 4 దిక్కుల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన. రిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.